ఎస్. సిద్ధు జ్యూస్ తాకు. నో థ్యాంక్ యూ. మేడం, మీరు చాలా బాగా ఆడారు. మాకు చెమటలు పట్టించారు. నా మనవరాలు కూడా బాగా ఆడింది కదా, మా కూడా చోటలు పట్టించింది. తనంటే యూత్, కానీ మీరు కూడా యూత్ని డామినేట్ చేసి ఇలా ఆడటం చాలా గ్రేట్ మేడం. నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది మేడం. మీరు బిజినెస్ లైఫ్లోనూ ఎంత స్ట్రిక్ట్గా ఎనర్జెటిక్గా ఉంటారో, పర్సనల్ లైఫ్లోనూ అంతే ఎనర్జెటిక్గా ఉత్సాహంగా ఉంటారు. ఏంటే వీడమ్మ మీరు అలా పొగిడేస్తున్నాడు? ఇంకా ఏం కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నాడో ఏంటో. సరే, మళ్ళీ స్టార్ట్ చేద్దామా? అమ్మమ్మ పదండి. కానీ చిన్న చేంజ్. ఏంటది? ఈసారి విజయ్తో కాకుండా నేను లోకి బావా కలిసి ఆడతాం. బ్రో బ్రో, రోజీ కావాలని మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుందో తెలుసా? ఎందుకు? మీరు తన పక్కనుంటే తనకి ఎంతో సంతోషం కదా. అప్పుడు తనకి బాగా ఎనర్జీ వచ్చి ఆట కూడా బాగా ఆడుతుంది. ఇందులో మీకు కూడా ఒక ప్లస్ ఉంది. ఏంటది? ఓకే బ్రో, నువ్వు చెప్పినట్టు చేస్తా. సరే, ఇప్పుడు టైం అయింది. ఏంటి మీటింగ్? వచ్చి ఆడండి, రండి. అమ్మమ్మకి పాయింట్. ఇదిగో బ్రదరు, నీ దృష్టి అంతా అమ్మాయి మీద కాకుండా ఆట మీద పెట్టు. ఏంటో బ్రదర్, ఇంత అందమైన అమ్మాయి పక్కనుండేసరికి ఆటే మర్చిపోతున్నాను.
గేమ్ స్టార్ట్స్ నౌ. We do up in the club. Come on, get your head right. Ha! We do up in the club. ఈసారి కూడా అమ్మమ్మ టీమే గెలిచింది. Ha! We do up in the club. Come on, get your head right. సిద్ధు, నీకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకండి? నువ్వు నాకిచ్చిన మాటని నిలబెట్టుకున్నావు. ఇంతకు ముందైతే లోకీతో మాట్లాడడానికి రోజు ఇష్టపడేది కాదు, కానీ ఈ మధ్య మాత్రం లోకీ మీద ఇష్టాన్ని పెంచుకుంది. అసలు ఇందాక లోకిని తన టీంలోకి ఎందుకు తీసుకుందో తెలుసా? తనతో సరదాగా కలిసి ఆడ్డానికి. ఏవైనా రోజీలో ఈ మార్పుకి కారణం నువ్వే. నువ్వు చెప్పడం వలని లోకీ విషయంలో రోజీ ఇలా ఉంటోంది. ఈ విషయంలో మరోసారి నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. త్వరలో మంచి ముహూర్తం చూసి రోజీని లోకిని ఒకటి చేయాలి. బ్రో, నువ్వు ఇచ్చిన ఐడియా సూపర్. నువ్వు చెప్పినట్టే చేశాను. రోజీ కూడా పాజిటివ్ గానే తీసుకుని తప్ప నన్ను అసలేమీ లేదు. చాలా హ్యాపీగా ఉంది. ఇన్నాళ్ళు నేనంటే తనకి ఇష్టం లేదేమో అనుకున్నాను, కానీ ఈ రోజు మాత్రం నేనేం చేసినా సైలెంట్ గా ఉండి హ్యాపీగా ఉందంటే తనకి నేనంటే ఇష్టం అని అర్థమైంది. ఈ ఇష్టంతోనే మా పెళ్లి జరిగితే ఇంకా బాగుంటుంది. డోంట్ వర్రీ బ్రో, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. థ్యాంక్స్ బ్రో. నీ మాటలు వింటుంటే నాకు చాలా ఎనర్జీ వస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ నేను మాత్రం చాలా బాధలో ఉన్నాను బ్రో. ఏమైంది బ్రో? ఎందుకు బాధలో ఉన్నావు? ఏం లేదు బ్రో, ఈ మధ్య ఒకసారి అనుకోకుండా బైక్ యాక్సిడెంట్ చేశాను. వాళ్ళు కేసు పెట్టారు. ఆ కేసు అలాగే ఉందంటే నాకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే ఆ బాధతోనే ఉన్నాను. అయ్యో, ఈ మాత్రం దానికి అంత బాధపడటం దేనికి? ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఇంతకీ ఏ పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ ఉంది? లిబర్టీ పోలీస్ స్టేషన్ బ్రో. లిబర్టీ పోలీస్ స్టేషన్? అక్కడ ఎస్ఐ ప్రకాష్ నా ఫ్రెండే. ఉండు, ఇప్పుడే మాట్లాడతాను. హాయ్ ప్రకాష్, నేను రా లోకిని. ఏం లేదు, ఈ మధ్య బైక్ యాక్సిడెంట్ కేసులో విజయ్ అనే అతన్ని అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేశారంట కదా? అవునరా. తను నాకు బాగా కావాల్సిన వ్యక్తి. ఆ కేసును కోర్టుకు పంపించి ఇష్యూ చేయకండి. వాళ్ళని పిలిపించి కాంప్రమైజ్ చేయండి, ఓకేనా? సరేరా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బ్రో, నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే.
థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. వీడందరినీ బాగా వాడేసుకుంటున్నాడు. ఏమైనా వీడి బ్రెయిన్ చాలా షార్ప్. ఇంకా వీడి బ్రెయిన్లో ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో ఏమో, ఏం అర్థం కావట్లేదు. ఉండు పిన్నే. అబ్బా మెల్లగా మెల్లగా. అమ్మా 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 ఓసే సంధ్య, నొప్పిగా ఉంది, మెడకు పట్టి వేశారు, మెల్లగా వేవే. అమ్మా ఆగు పిన్నే, అయిపోయింది. అమ్మా 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 మెల్లగానే. అమ్మా అదేంట్రా తమ్ముడు ఇంత సడన్ గా ప్రత్యక్షమయ్యావు? మనం అర్జెంట్గా ఓ దగ్గరికి వెళ్ళాలి, పదండి. ఎక్కడికి రా? ఒక ప్లాన్ వచ్చింది. ఇక్కడే చెప్పచ్చు. అమ్మా ఇక్కడే చెప్పొచ్చుగా. అప్పుడే మర్చిపోయారా? మొన్నేం చెప్పాను? ప్లాన్ అమలు చేసే చోట ప్లాన్ చెప్పకూడదని చెప్పానా లేదా? చెప్పవులేరా కదా. త్వరగా పదండి, టైం లేదు. ఒరే విజయ్, నేను చీర మార్చుకుని వచ్చేస్తాన్రా. అక్క, నువ్వు ఈ చీరలో సూపర్ గా ఉన్నావు. ముందు పద. అవునా? అయితే పద. మెల్లగా మెల్లగే మెల్లగే నొప్పి. ఒరే తమ్ముడు, ప్లాన్ చెప్పడానికి ఈలే దొరికిందా? చూస్తుంటే దెయ్యాల కొంపలా ఉంది. చెప్తాను. రేయ్, అక్క చెప్పినట్టుగా ఇది దెయ్యాలు తిరిగి కొంపలానే ఉందిరా. దీంట్లో దయ్యాలు తిరుగుతాయంటమ్మా. ఏంటి, దెయ్యాలు తిరుగుతాయా? అవునక్క, రాత్రైతే ఈ ఇంట్లో దయ్యాలు తిరుగుతాయి. ఈ కొంప చూస్తుంటే రాత్రేంట్రా, పగలే దెయ్యాలు తిరిగేట్టుగా ఉన్నాయి. విజయ్, దెయ్యాలతో ఏమైనా ప్లాన్ చేసావా? కాదు. అర్థమైంది. ఆ నందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఈ ఇంట్లో దాస్తాం. రాత్రి పుట్టొచ్చే దెయ్యాన్ని చూసి అది దడుచుకుని కోమాలోకి వెళ్ళిపోతుంది. దెబ్బకి దత్తత కార్యక్రమం ఆగిపోతుంది, అంతేగా. కిడ్నాప్ కరెక్టే, కానీ నందినిని కాదు. అర్థమైందిరా నీ ప్లాను. నందినికి బదులు రోజీ నానమ్మని కిడ్నాప్ చేద్దామని కదూ? కరెక్టేరా. దత్తత స్వీకారం ఆగిపోవాలంటే నందినినే కిడ్నాప్ చేయాలా ఏంటి? ఆవిడ కూడా చేయొచ్చు. నాదో ఐడియారా. లక్ష్మి అత్తయ్యని కిడ్నాప్ చేసినా దత్తత కార్యక్రమం ఆగిపోతుందిరా. ఏంట్రా నవ్వుతున్నావు? వాళ్ళెవరూ కాదు. మరి ఎవరు తమ్ముడు? గెస్ చేయండి ఎవరో. వీడేంటి బయటికి వెళ్ళి తలుపేస్తున్నాడు? విజయ్, ఏంట్రా మమ్మల్ని లోపల పెట్టి తలుపేశావు? తాళం కూడా వేశారు. ఇప్పటికైనా అర్థమైందా నేను ఎవరిని కిడ్నాప్ చేశానో?
మమ్మల్ని కిడ్నాప్ చేసావా? మిమ్మల్ని ఓహో, ఒరే తమ్ముడు, నీ ప్లాన్ అద్భుతరా, సూపర్. ఇంటి కోడల్ని నేను కిడ్నాప్ అయ్యానని తెలిస్తే ఖచ్చితంగా మంచి ముహూర్తం కాదని దత్తత స్వీకారం వాయిదా వేస్తారు. ఉమ్? అదే కదా నీ ప్లాన్? వెరీ గుడ్ రా విజయ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు మై సన్. ఇంతకీ నన్నెందుకు కిడ్నాప్ చేసావురా? అక్కకి తోడుగా ఉంటావని. పైగా నిన్ను చూస్తే దయ్యాలు కూడా రావు కదా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? దెయ్యాలకే దెయ్యాన్నానా? నీ గురించి నేనెందుకు అమ్మాలి అనుకుంటాను? నీ గురించి నాకు తెలీదా? వాడికి బాగా తెలుసు పిన్ని, నువ్వు పెద్ద ప్రేతాత్మవని. బాయ్. అరే విజయ్, ఏంట్రా తాళాలు అక్కడే తగిలించావు? కూడా బరువెందుకని. ఓ, అరే విజయ్, సాయంత్రం వచ్చేటప్పుడు నా డిన్నర్ గురించి నీకు తెలుసు కదా. 4 పుల్కాలు, తోటకూర కర్రీ. మర్చిపోకు. పిన్ని, నీకేం కావాలో చెప్పు. ఈ తల్లేం తింటుందో వాడికి బాగా తెలుసు. ఏరా, తెలుసుగా? తెలుసమ్మా. ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ. అరే విజయ్, వచ్చేటప్పుడు దిండు, దుప్పటి, అరే ఫ్యాన్ కూడా లేదు, టేబుల్ ఫ్యాన్ తీసుకురా. ఓకేనా? అలాగే. విజయ్ ఆగు. కిడ్నాప్ అంటే కిడ్నాపే. అంతా న్యాచురల్ గా ఉండాలి. రాజీ పడే ప్రసక్తే లేదు. ఇదిగో మా సెల్ ఫోన్స్ కూడా తీసుకెళ్ళు. పిన్ని, ఇటివు. ఇందా. నా అంతరాత్మను అర్థం చేసుకోకుండా అనవసరంగా బలైపోతున్నారు. నువ్వు గ్రేట్ అక్క. పిన్ని, నా లైఫ్ లో ఎవరినైనా కిడ్నాప్ చేస్తాను అనుకున్నాను గాని నేనెప్పుడు కిడ్నాప్ అవుతానని మాత్రం అనుకోలేదు. నేను మాత్రం అనుకున్నానా నా కొడుకు చేతిలో కిడ్నాప్ అవుతానని. చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా పిన్ని. మనకు తెలిసి కిడ్నాప్ అవడం. అవునవును, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మన వల్ల గ్యారంటీగా దత్తత స్వీకార కార్యక్రమం ఆగిపోతుంది. మనం ఇక్కడ తైతక్కలాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అమ్మా సంధ్య, నాకెక్కడో ఏదో తేడా కొడుతుంది. ఆ విజయ్ మనల్ని ఇక్కడ పెట్టింది దత్తత స్వీకారం ఆపడానికే అంటావా? అయ్యో పిన్ని, అందుకే కదా మనల్ని ఎక్కడుంచుతుంది. కరెక్ట్ కరెక్ట్, అందుకే అయి ఉంటుంది. ఇదిగో మేడం. థ్యాంక్ యూ. ఉంటా మేడం. మీరు వెళ్ళండి, నేను తర్వాత థ్యాంక్ యూ వస్తాను. మేడం. వెళ్ళండి. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే. అవును విజయ్, ఇంతకు ముందు చూస్తే కనపడలేదు. ఎక్కడికెళ్ళావు? కిడ్నాప్ చేయడానికి. కిడ్నాపా? చేసేసాను మేడం కిడ్నాప్. ఎవరిని కిడ్నాప్ చేశావు? మా అమ్మని, సంధ్య అక్కని. ఎందుకు? ఎందుకేంటి మేడం, వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటే ఎలాగైనా ఈ దత్తత కార్యక్రమం చెడగొట్టాలని ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటారు. అందుకే వాళ్ళిద్దరినీ కొంచెం దూరంగా ఒక ఇంట్లో బంధించి ఉంచాను. లేకపోతే సందు దొరికితే చాలు రోజీగారి చెవిలో జోరీగల్లాగా ఏదో ఒక చాడి చెబుతూ ఆవిడ మనసుని పాడు చేస్తున్నారు. అందుకే
బాగా ఆలోచించి ఈ పని చేశాను. ఇలా చేయడం తప్పైతే క్షమించండి మేడం. అంతకంటే మార్గం లేక ఇలా చేశాను. వెరీ గుడ్. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తావు? అమ్మకి కాలు చేయి ఫ్రాక్చర్ అయింది కదా మేడం, కట్లు కట్టించుకోవడం కోసమని అమ్మ అక్క కలిసి చిత్తూరు దగ్గర పుత్తూరు వెళ్ళారని చెప్తాను. మీరేం టెన్షన్ పడకండి. ఏంటి కొత్త కారా మేడం? అవును విజయ్, నందినికి గిఫ్ట్గా ఇద్దామని తెప్పించాను. ఓ సూపర్గా ఉంది మేడం కార్.